చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో జరిగిన రామకృష్ణ హత్య కేసులో ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. పుంగనూరు సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చారు ఉన్నతాధికారులు. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణను హత్య చేశారు ప్రత్యర్థులు. రామకృష్ణ అతని కొడుకు సురేష్పై వాలంటీర్ భర్త వెంకటరమణ వేట కొడవలతో దాడి చేశాడు. మెడపై నరకటంతో రామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. రామకృష్ణను స్థానికులు హుటాహుటిన మదనపల్లెలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా రామకృష్ణ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైసీపీ నేతలపై రామకృష్ణ ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగినట్టు భావించిన ఉన్నతాధికారులు సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేశారు. పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను చిత్తూరు జిల్లాలో పోలీసు వ్యవస్థ నిద్రావస్థలో ఉందన్నారు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఒక సీఐని సస్పెండ్ చేసినంత మాత్రాన సిస్టమ్ బాగుపడదని చెప్పారు. చిత్తూరు ఎస్పీతో మాట్లాడటమే మానేశామని తెలిపారు. టీడీపీ కార్యకర్తను కొట్టి చంపుతున్నా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలకు సహకరించిన పోలీసులే ఇప్పటికీ కొనసాగుతున్నారని, వారి వల్లే దారుణాలు జరుగుతున్నాయని అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. వీళ్ళ పైనుండి పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో, ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు. ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన ఆ సిస్టమ్ బాగుపడుతుందంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి, పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి. మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో ఇంతవరకు మేము కూడా ఫోన్లో మాట్లాడుతూ మానేసాం. తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మళ్ళకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు. చంద్రబాబు నాయుడు చెప్పలా, మా నాయకులు ఎవరు చెప్పట్లే. వీళ్ళకి కాదు, వీళ్ళ పైనుండే అధికారులు ఇమీడియట్ గా